అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జిత్తుల మారి తెలివి. చీమలు దూరని చిట్టడవిలో తిమ్మరాజు అనే జిత్తుల మారి నక్క ఉండేది. అసలు కష్టపడకుండా మిగతా జంతువులను మోసం చేస్తూ కాలం గడిపేది. దాని మోసాన్ని గ్రహించిన మిగతా జంతువులు దానికి ఆహారం దక్కకుండా చేశాయి. కష్టపడటం చేతకాని ఆ నక్క ఆకులు తింటూ ఉండేది. కొన్నాళ్లకు బక్క చిక్కిపోయి నడవలేని స్థితికి వచ్చింది. ఒకరోజు ఆ మార్గంలో వెళుతున్న పిల్లికి బక్క చిక్కిన నక్క కనిపించింది. అదేంటి నక్క బావా, ఇలా చిక్కిపోయావని అడిగింది. తన కష్టాన్ని చెప్పుకుంది నక్క. ఈ దగ్గరలో ఒక విందు ఉంది, నేను వెళుతున్నాను. నువ్వు వస్తే ఎవరికంటా పడకుండా కడుపు నిండా తినివద్దాం అని సలహా ఇచ్చింది. పిల్లితో వెళ్ళిన నక్క అక్కడ ఆహారాన్ని కడుపు నిండా తిని పిల్లిని ఇంటి వాళ్లకు పట్టించాలనే ఉద్దేశ్యంతో పెద్దగా ఓలపెట్టింది. ఇంతలో ఇంటి వాళ్ళు వచ్చి పిల్లిని నక్కను బంధించారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న పిల్లి ప్రాణాలతో బయటపడింది. పుష్టిగా తిన్న నక్క పరుగు పెట్టలేక వారి చేతిలో చావు దెబ్బలు తింది. మంచివాళ్లకు చెడు తలపెట్టాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.